ఓకే సార్, సారీ సార్, కాలర్ ఉన్నారు లాస్ట్, చూద్దాం. హలో 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 అమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నందిని అండి, కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. నందిని గారు కుకట్పల్లి నుంచి చూస్తున్నారండి లైవ్. ఈ రోజు మనతో పాటు లైవ్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గారు. చూస్తున్నానండి, చూస్తున్నారా? సార్ తో మాట్లాడదామని చేశాను. ఓకే అండి, మాట్లాడండి, సార్ తో మాట్లాడండి. ఏం పేరు? నందిని. నందిని. నందిని, నమస్కారం సార్. నమస్తే అమ్మా నందిని. సార్ నమస్కారం. ఏం లేదు సార్, నేను అంతగా చదువుకోలేదు. మాకు 2 ఆడపిల్లలు సార్. నేను ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాను. ఎంత కడుతున్నావు ఫీజు? ఏంటి సార్? ఫీజు ఎంత కడుతున్నావు? ఫీజు వచ్చి మామూలుగా బుక్స్ కాకుండాను మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఫీజు ఒకటి 40,000 పే చేస్తున్నాను సార్ నేను. ఒక్కరికా ఇద్దరికా? ఒకటి సార్. ఒక్కరికా? ఒక్కరికే 40,000 పే చేస్తున్నాను. రైట్, ఓకే. ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లో అయితే మంచిగా ఇంగ్లీష్ వస్తుంది, మేము చదువుకోలేదు కదా, మంచిగా చదివించాలని 2 ఆడపిల్లలు కదా అని కష్టపడి చదివించుకుంటున్నాం మేము. కాకపోతే ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో నేనైతే కానీ 10th క్లాస్ వరకే చదువుకున్నాను సార్. అప్పట్లో ఉన్న సబ్జెక్ట్ కానీ ఇప్పుడు నాకు ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నా సరే పిల్లల దగ్గర ఉండట్లేదు సార్. నాకు అంతా బట్టి చదివించడమే అయిపోతుంది. నేను ఇప్పటికీ కూడా నేను తెలుగు మీడియం అయినా వాళ్ళ బుక్స్ చూసి నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా 2-3 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయంటే నాకు ఆ డౌట్స్ వస్తున్నాయి, ఈ డౌట్స్ వస్తున్నాయి అని అడుగుతున్నారు. అంటే నాకు రావట్లేదు వాళ్ళకి చెప్పడానికి, తెలిసినంత వరకు చెప్పగలుగుతున్నాను. గవర్నమెంట్ స్కూల్లో అయితే చదువు మంచిగా ఉండదు కదా అని మేము ఇంత కష్టపడితే అంత ఫీజులు కట్టి చదివించుకుంటా కూడా పిల్లలకి ఏమీ ఉండట్లేదు సార్. అంటే మీరు మాట్లాడుతుంది ఇప్పుడు లైవ్ చూసి ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుందామని చేశాను. ముందుగా అమ్మా, మీరు మీ 2 అమ్మాయిలు అన్నారు కదా, నందిత గారు మీకు 2 అమ్మాయిలు కదా? అవును సార్. నందిత గారు, మీరు ఈ పిల్లలని 40,000 ఇచ్చి మీరు మంచి ఒక ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియము ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే చదువుకుంటారు, బాగా ఇంగ్లీష్లో రాణిస్తారని మీరు అనుకుంటున్నారు, అవునా? అయితే మీరు చేసే ఒక పనిని ఏంది అని ఒక పని మాత్రం మీరు చేయాలండి. ఆ తర్వాత ఒక మంచి విద్యా సంస్థలు, ఇప్పుడు నేను నా ఇంటర్వ్యూ మీరు మొదటి నుంచి వింటే మీకు అర్థమై ఉంటుంది నా యొక్క భావన, కానీ మీ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇవాళ మీ పిల్లలకి ముందు కష్టాన్ని అనేది కొద్దిగా చూపెట్టాలండి. ఏంది అనంటే మీరు కష్టాన్ని ఏంది అనంటే ఈ 40,000 రూపాయలు అంటే ప్రతిసారి కాకుండా ఒక సందర్భం తీసుకొని వాళ్లకు మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది ఒక్కసారి చెప్పండి. అంటే వాళ్ళకి విసిగించే విధంగా కాకుండా వాళ్ళ మైండ్లో మంచి వాతావరణం ఉన్నప్పుడు వాళ్లకు చెప్పండి, మీరే నాకు ఏంది అంటే భవిష్యత్తు, మీ భవిష్యత్తే నాకు కావాలి, అదే తపనతోని 40,000 నేను చదువు లేకున్నా కానీ మీకు చదివిపిస్తున్నా అన్నది వాళ్లకు మైండ్లో రీచ్ కావాలండి ఒకటి. రెండోది, వాళ్లకు చిన్నగా ఏం చెప్పండి అంటే వాళ్ళకు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ, మీకు తెలుగు వస్తుంది కాబట్టి ఒక మంచి ఇన్స్పిరేషన్ కథ చెప్పి వాళ్ళకి ఎట్లా చెప్పండి అని అంటే వాళ్ళు ఏదైనా మీరు సాధించవచ్చు, కాకపోతే మీకు తెలుసుకోవాలి అన్న తపన ఒకటి మాత్రం మీకు ఉండాలి అని చెప్పండి. అది ఆ అలవాటు కల్పించండి అండి. ఇప్పుడు మనము ఇంట్లో మీరు ఏంది అని అంటే భోజనము వాళ్ళకు తెలియని టేస్ట్ కూడా తల్లిదండ్రులు ప్రేమతోని ఒక టేస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకు భోజనం పెడతారు. అది నచ్చితే మళ్ళీ వచ్చి మమ్మీ అదే కావాలి అని అంటారు, అవునా? అయితే మీరు వాళ్ళకు టేస్ట్ ఇవ్వండి. ఒకటి ఏంది అని అంటే మనం ఎంత కష్టంలో ఉన్నామన్నది ఒకటి, 2 నేర్చుకోవాలి అన్న తపన వాళ్ళ లోపల మీ ద్వారా మీరు మదర్గా వాళ్ళకు వాళ్ళ మైండ్లో ఎక్కనియండి. తర్వాత ఇప్పుడు ఈ స్కూల్స్ ఇవైతే ఏదైతే ఉన్నదో చూడండి, ఇవన్నీ అంతగా న్యాయం చేయలేవండి. ఇవన్నీ ఒక ఎట్లా అనంటే హిట్ అండ్ రన్ అంటారు దీన్ని. వీళ్ళు ఎక్కడ ఆగరు. ఎందుకనంటే బెల్లు కొట్టిండ్రా, బెల్లు అయిపోయిందా, ఈ 2 చూసుకుంటారు. అందులో ఇంకా ఏ రకమైనటువంటి వాళ్లకు వేరే
సందర్భం తీసుకొని మాట్లాడే పరిస్థితి టీచర్లకు ఉండదు, వాళ్ళు చెయ్యాలనుకో ఒక క్లాస్ అయితే మోరల్స్కి పెట్టాలి. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ చూస్తే ఎథిక్స్ మోరల్స్ అనేది ఒక క్లాస్ ఉండాలి, కానీ ఏ స్కూళ్ళు కూడా దాన్ని అవలంబించాయి. అయితే అది అవలంబించకపోవడం వల్ల పిల్లలకు వాస్తవ పరిస్థితి తెలియదు, దీనివల్ల వాళ్ళు చాలా నష్టపోతారు. అయితే మీరు 40,000 రూపాయలు పెట్టిరంటే అది చాలా గొప్ప స్కూలే, అంటే అది చాలా ఎస్టాబ్లిష్ అయిన స్కూలే, కానీ మీకు అక్కడ కూడా మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకోను. దీనికి మీరు చేయవలసింది నేను అదే చెప్పిన కదా, ఒక జిజ్ఞాసన్ కనుక చేస్తే నేను 6 నెలలు అండి నేను డక్కన్ క్రానికల్ పేపర్ తీసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువుకొని చదివి నాకు ఇంగ్లీష్ గురించి నేను నేర్చుకున్నాను. నేను అట్లా మీ పిల్లలకు ఆ అలవాటు రావాలండి, ఆ జిజ్ఞాస రావాలి. వస్తే మీరు ఒక్క 1 అవర్ మీ పిల్లలు ఏదైనా చదువుకోండి, ఒక్క 1 అవర్ మాత్రము ఆంగ్లంలో పట్టు దేవడానికి అక్కడ ఎవరైనా సార్ ఉంటే మాట్లాడుకోండి, లేకపోతే ఆ పిల్లలకు మాత్రము 1 అవర్ వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ మీదనే వాళ్ళకి కేటాయించమనండి. అది వస్తే ఈ ఎడ్యుకేషన్ కూడా ఈజీ అయిపోతుంది, డౌట్లు కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్న పరిస్థితి ఏంటి అని అంటే మీకు దాని గురించి అర్థం కాలేదు, చదివింది కాబట్టి. ఎంతవరకు అయితే మీకు అర్థమవుతుందో మీ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు, అర్థం కాని నేర్పియలేరు. సో ఇవాళ పిల్లలు కమ్యూనికేషన్ మీద ఉన్న పట్టు, నీకు ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు కనుక బాగా సాధిస్తే మీ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. అవి అకాడమిక్స్ నథింగ్, అకాడమిక్స్ అనేది నథింగ్. మీకు కావాల్సింది ఏంది అని అంటే కమ్యూనికేషను, వొకాబులరీ, మీకు ఆలోచించే తత్వము, మీ లోపల ఉన్న ఒక జిజ్ఞాస, ఇవన్నీ మీకు మేలు చేస్తుంది. ఒక 1 అవర్ గురించి మీరు ఇంగ్లీష్లో పట్టు తెచ్చుకోవడానికి